దుష్యంతుడు గారు, దుష్యంతుడు గారు. యారు యారు వేణు? వేణు కాదండి, దుష్యంతుడు గారు ఉన్నారా అని. ఎందుకు? ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను డాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి. నేను అలా వచ్చానండి. అలా చేస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాన్నారు. ఇంకా ఇవ్వలేదు, అందుకే వచ్చానండి. గట్లయితే గీన గారు బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారన్నమాట. జర లోపలికి రా. లోపలికి రా. இதெல்லாம் என்னையா? రావయ్యా. ఫ్లూట్ వాసించి ஒரு பொறுக்கி மாதிரி எல்லா பொண்ணுக்கும் పణం கொடுத்து ఊదుతావా? అబ్బే నేను డబ్బులు ఇచ్చి వదలే నువ్వు గిట్ల గనక ఇంకొకసారి నగరాలు చేస్తే కత్తెట్టి నీ నాలుగా కోసేస్తాను. ముందు బయటకు పోవే. ఏంటివయ్యా, రోజు రోజుకి నగరాలు ఎక్కువైపోతున్నాయి. నీకు గిట్లా కాదు. ఈ రోజు నుంచి తుమారా ఖానా పీనా సోనా ఇదరీ హై. ఖానా పీనా సరేనే, సోనా కూడా ఈ సాప మీద అయితే సరసంలా నడుము మోకాలు నొప్పులు పడతాయి. సరసం లేదు, కిరసం లేదు. 1 మాసం తనియా పోవు, అంతా సరియపోతుంది. ఏంటి, 3 పెండ్లంలో పెట్టుకొని ఒంటరిగా సాప మీద వండాలి? గట్ల చేస్తే గాని గీయదో బుర్రకి బుద్ధి రాదు. తీసుకోండి. థ్యాంక్స్. ఈ ఖర్చు మీదేననుకుంటారు. ఖర్చు నాదే కానీ ఏంటో మీరు మొహం తుడుచుకున్నారా? అంత కరెక్ట్గా చెప్పగలిగారు. ఏం లేదు, దాని మీద మీ మొహం ముద్ర పడితే. అదే కదా. ఏ మేడ మీద ఒక్కమ్మాయి కనిపించదేంటి? ఫ్లూట్ ఊదగానే వస్తారేమో. ఇదిగో, మనం డాన్స్ చేసుకుంటూ వెళ్ళి అన్నో పట్టుబడదాం. పదండి. పోదాం, పదండి పదండి. ఏంటా? వామ్మో! వాయ్యో! అయ్య బాబోయ్! బాబోయ్! అమ్మో! అయ్యో! అయ్య బాబోయ్! అమ్మో! అమ్మో! అయ్య నాయనోయ్! గట్ట ఊపుతున్నాడు చూడండి. ఏంట్రా సోంబేరి, నాయి మాదిరి మొహం పెట్టుకొని మనకు ఫ్లూట్ వాయించావా? నన్ను అపార్థం చేసుకోకండి మేడం. మీ ఆయన ఈ ఫ్లూట్ గురించి టిప్పు సుల్తాన్ కథంత గొప్పగా చెప్తే టెస్ట్ చేద్దామని ఊదా. దీనికి టెస్ట్ మా శీలాల్కా? మా శీలాలు అంటే తలుపులు వేసుకునే తాళాలు అనుకున్నావురా? పరీక్షించడానికి కొట్టండి. ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? అదే ఏం లేదండి, మొన్న కర్చీఫ్ మీద కోతి బొమ్మేసి మిమ్మల్ని ఆట పట్టించాలని చూసారుగా, మీరే నన్ను ఆట పట్టించారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే, మిమ్మల్ని చేతల్లోనే గాని మాటల్లో ఏమీ చేయలేవని. మీరు నన్ను చేతల్లో కూడా గెలవలేరు. మరీ గాలి తీసేకండి. అయితే మీరు నన్ను ముట్టుకోకుండా నా మెళ్ళ గొలుసు తీయండి చూద్దాం. ఏమిటి, మిమ్మల్ని ముట్టుకోకుండా మీ మెళ్ళో గొలుసు? చూసారా, మీ చేయి తగిలింది. సో యు ఆర్ ఫెయిల్. ఒప్పుకుంటారా? ఒప్పుకోక తప్పుతుందా? ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకోకుండా మిమ్మల్ని కిస్ చేస్తాను. అదే మిమ్మల్ని ముట్టుకోకుండా. ఏమండి, మగ ఆడ కలుసుకోకుండా బిడ్డలు పుట్టడానికి టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఒక పద్ధతి ఉంది, కానీ ఇలా ముట్టుకోకుండా కిస్ చేయడం మాత్రం మీ పిచ్చేనండి. ఏమిటి? అదేనండి మీ పిచ్చ, మీ భ్రమ. అయితే ఓసారి కార్ ఆఫ్ చేయండి. సారీ. ఏది, ముట్టుకోకుండా ముద్దు పెట్టండి చూద్దాం. పెట్టేశానుగా. ఎక్కడా? షర్ట్ వెనకాల చూసుకోండి. ఈ విధంగా కూడా నన్ను దెబ్బ కొట్టేశారనమాట. కొంప కొల్లేరు. ఈ చొక్కా మీద కిసి కీర్తి చూసిందండి.
ఎక్స్క్యూజ్ మీ మాస్టరు ఎస్ ఎక్స్క్యూజ్ మీ అడ్డమైన ముష్టి విధాలు బట్టలు ఉతుక్కోవడానికి కుళాయి నీళ్ళే కావాల్సి వచ్చాయా? యు సీ మేడం వీఆర్ ఎడ్యుకేటెడ్ బ్యాక్. మేము ముష్టి వాళ్ళమైనా కుష్టి వాళ్ళం మాత్రం కాం. మేము దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళినా తిరిగి వచ్చాక మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా బతుకుతున్నాం. మా ముఖాలు లోపరగాళ్ళలాగా డాఫరగాళ్ళలాగా ఉన్నా మేం మాత్రం నీచులం సంఘ విద్రోహాలం మాత్రం కాం. వీడు మేము అని నన్ను కూడా కనిపిస్తున్నాడు. కొంతసేపు ఆగితే పదరా బ్రదర్ అడుక్కుందాం అని పిలుస్తాడా? అమ్మో, మనిషి అన్న తర్వాత బుద్ధి ఉండాలి. ఊరికే డబ్బులుంటే సరిపోయిందా? ఎవరిని తిడుతున్నారు? ఇంకెవరు? ఆ తారు డబ్బాగాడు, ఆ దుష్యంతుడు. పాప ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడేంటి? ఈ చొక్కా వేసుకుంటే నేను దసరా బుల్లలాగా ఉన్నానట. నా మీద ఓ ప్రేమ పొంగుకొచ్చేసి లిప్స్టిక్ రాసుకుని మరీ ముద్దు పెట్టాడు అదమా. అయ్యో, ఆయనకున్న ముగ్గురు పెళ్ళాలు చాలక ఇప్పుడు నాకున్న ఒక్కగానొక్క మొగుడిని ముద్దు పెట్టుకుంటాడా? సర్లేండి, పెట్రోల్ వాష్ చేస్తే అదే పోతుంది. మీరు రండి. నమ్మేసింది. ఈ టిఫిన్లు ఎంత రుచిగా ఉన్నా నీ చేతితో చేసే పెసరట్టు ఉప్మా ముందు ఇవన్నీ పలాదు. నువ్వేం కంగారు పడకుండా మెల్లిగా తింటుండు. నీ వెళ్ళి చేతులు కడుక్కో. అలాగే. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఇక్కడ. నువ్వా? ఏం చెల్లమ్మా, ఏం సంగతి? మంచిగున్నావా? బాగానే ఉన్నాం. ఇందాకటి నుంచి నేను మా ఆయన మీ గురించి మాట్లాడుకుంటున్నా. ఏం సంగతిలా? అదే మా ఆయన షర్ట్ మీద మీరు లిప్స్టిక్ ముద్రలేశారు కదా, దాని గురించే మాట్లాడుకున్నాం. ఏంది? రాజాగాడి సొక్క మీద నేను డాగు చేసినాను? మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకుని ఆయన షర్ట్ మీద కిస్సేశారటగా. కిస్సా? నేనా? లే, అంత పరేషానికి ఉంది. అసలు వారం రోజుల సంది వాడినా కాకపల్లే. నిజంగానా? అవు మళ్ళా. ఏం చెల్లి, ఏం సంచాయిస్తున్నావు? కీర్తి, ఎరా మా ఆవిడ నేనేమైనా అడిగిందా? ఈ షర్టు నేనేదో ఖరాబ్ చేసిన లొల్లు చేసిన ఉంటా కదా, గంతనే గాం వచ్చేట అడిగింది. మళ్ళా నువ్వేం చెప్పావు? నేనా? నిజం చెప్పినా. ఆ లిప్స్టిక్ నువ్వే వేశాను చెప్పచ్చుగా. ఎందుకట్లా గుర్తయితవే? ఈ లండా చోరీ అవ్వడం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా? ముగ్గురు పెళ్ళాల ముగుడివి సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా? తప్పు లేదు కీర్తి, నేను చేసిన పనికి నిష్కృతి లేదు. అందుకే చాలండి, మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకుని ఈ మాటలు చెప్పలేదు. తప్పు ఒప్పుకుంటున్నాను కదా. ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా ముఖం చూడొద్దు. నన్ను క్షమించు కీర్తి, నన్ను క్షమించు కీర్తి. కీర్తి, ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ చెప్పులు ఎక్కడండి? ఇవ్వనండి. ఈ మోడల్ అండి. సైజ్ ఎంత అండి? సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను. అలాగేనండి. అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి? నెత్తి మీద పెట్టుకోవడానికి. అర్థమైందండి. బురదలో కాలు పెట్టడం ఎందుకు, దాన్ని పన్నీటితో కడుక్కోవడం ఎందుకు? ఎందుక? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నావు. పెద్దవి చిన్నవి. కరెక్ట్.
ఈ సైజ్ కరెక్ట్ ప్యాక్ చేయండి. ఓకే సార్. సార్ ఇన్నాళ్ళ నుంచి ఈ షాప్ లో పనిచేస్తాను, నేను కూడా చేత్తో చెప్పులు పట్టుకుని సైజ్ చెప్పలేను, అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు సార్? చెప్పులు తీసుకుని రా. ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి? మీకు పెళ్ళైందా? కాలేదండి. అయ్యాక అప్పుడు తెలుస్తుంది. ఏ బాకీ ఇరు వరే. బాకీ యో బాకీ కాదు, బాకీ చే. అట్లనే లేపెట్టు. కొంచెం బెటరా? ఇది పోదు సాపుడు మూంజీ బారు. అట్లనే లే. ఏ బొంబాయి పెళ్ళాం, బొంబాయి పెళ్ళాం. ऐसे खाओ. అబ్బరి అబ్బ, ఇట్లా మాంసం ముక్కలు తిని ఎన్ని దినాలైంది. ఏ బాకీ మళ్ళీ ఏంటయ్యా? బాకీ ఎన్నయ్యా? ఇగో నువ్వు గది దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు సిగ్గుపడాలి? మా ఒంటి మీద గుడ్డలేవనుకున్నావు? లేకపోయినా మాత్రం వీరి దగ్గర మనకెందుకు రకం? మన ముగ్గురకు మొగుడు కదా. అవు మొగుండే, అందుకనే అడుక్కుంటూ అడిగేసినట్టు జరంత పత్తడి జరంత పిండ కూడేసిండ్రు. ఈ బొంబాయి పెళ్ళం మటన్ మాంసం కూరేసింది. ఏంటివి? ఈయన గారికి పచ్చడి మెతుకులు పెడితేనే గిట్లేకున్నాడు, ఇంకా కక్క ముక్క పెడితే మన మాట ఏంటాడు? లేకపోయినంటే మాత్రం అక్కడికి ఇవరికితే నీకు ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు. तुम दोनों खामोश अवंडे, मैं उसको प्यार से मांस मुक्कल नहीं दिया, ये मुक्कली कुक की वैसे वो नहीं खाया. अब कभी वेस्ट हाउस में इनकी ये कैसा ये खाया है. నీ అమ్మ కడుపు కాలా ఒక్కగేస్తే తినలేదని వేస్ట్ అవుతుందని నాకేసినావు. ఇగో ఈ అన్నం నేను తినట్టు తినకంతనే. తిరగపోతే పో. పదండి. చూడు అబ్బబ్బబ్బబ్బబ్బ, ఆ డ్రిల్ మాస్టర్ ఎవరో గానీ నా దుంపతి అయిపోతోంది. ఎవరి మీద రాలి చిరాకు పడుతున్నావు? ఇంకెవరండి, మీ పేకల మీద పీట వేసి కూర్చుంది కదా ఆ డ్రిల్ మాస్టర్. అయ్యగారు ఇంట్లో ఉంటే చాలు అరగంటకోసారి మసాలా టీ ఇవ్వమని చంపేస్తున్నారు అనుకోండి. ఇక్కడేమో ఇన్ని బట్టలు ఉండిపోయాయి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడమనిషి అంటావా? కాకపోతే అయ్యగారి షర్ట్ మీద ముద్దెందుకు పెడుతుందండి? ముద్దు పెట్టింది డ్రిల్ మాస్టర్ అంటావా? దుష్యంతుడు గారు కాదని మీకు తెలిసిపోయింది కదండి. ఇది ఖచ్చితంగా డ్రిల్ మాస్టర్ పనేనండి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడా మొగ నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. లాభం లేదండి, ఆ పని చేయడానికి మీరు అన్ఫిట్ అండి. ఏమిట్రా? అవునండి, ఆ రోజు మీరు ఆ షర్ట్ కత్తిరించి సలిగి పడుకున్నారే గాని అప్పుడే అయ్యగారిని ఓ పట్టుపట్టి నిలదీసి ఉంటే నిజం తెలిసిపోయిండేది కదా. దురదేసినప్పుడు గోక్కోవడం ఎంత మామూలో, అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలు అయిపోయిందండి. అసలు అయ్యగారు వసుదేవుడు గాడిద గాళ్ళు పట్టుకున్న బొమ్మ ఎందుకుని తెచ్చారో తెలుసా మీకు? తప్పు చేసినప్పుడల్లా అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి, మీరేమో సర్లేరా, ఈ సణుగుడు మానేసి ఇప్పుడేం చేయాలో చెప్పు. అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసే అలవాటు ఉంది కదా. అవును. అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడో మగో తెలిసిపోతుంది కదండి. సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి. ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది. కీర్తి, కీర్తి, ఏమిటండి? నేను ఇంటి సంగతి ఏమీ పట్టించుకోవట్లేదన్నావుగా, ఇప్పుడు చూడు, హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా మొత్తం అన్ని తీసుకొచ్చేసాను. ఇవన్నీ నేను తెమ్మనలేదే. నువ్వు తెమ్మంటే నేను తేవడం మామూలే, కానీ బాధ్యత గల ఇంటి యజమానిగా ఇవన్నీ తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం. అమ్మగారు గ్యాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత గ్యాస్ అని ఉద్దేశమా? అది కాదండి, ఇంట్లో గ్యాస్ అయిపోయిందని కొత్త సిలిండర్ కావాలని అమ్మగారికి చెప్తున్నానండి. ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువ తోక దాడిస్తున్నావురా. ఇలా రా. నేను ఇంకా ఏమి చెయ్యింది, కొట్టానంటే గులాబ్ జామ్ అయిపోతున్నా. ఇగో సరుకులు సర్దుకో. ఎలాగో తెచ్చారు కదా, మీ చేతను తీసుకెళ్లి కిచెన్ లో సర్దే. తీసుకురావడం వరకే నా చేతి పని, ఆ తర్వాత సర్దుకోవడం నీ చేతి పని. సర్లేండి, ఇక్కడే ఉంచండి. మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత నేనే వచ్చి సర్దుకుంటాను. నువ్వు రారా. చంపా. డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
కీర్తితో నేను ఆ? అదే ఒరిజినల్, ఇదే డూప్లికేట్. పంప మురిగింది. అదేంటండి కట్టాలతోనే వచ్చేసారు? ఆ? చల్లటి గాలి కోసం ఎవరి పని వాళ్ళు చూసుకోండి. అమ్మగారు డైరీ. జనవరి 1 నూతన సంవత్సరం నాడు నేను కీర్తి దేవుడి గుడికి అభిషేకం చేయించాం. ఫిబ్రవరి 4 కీర్తి నేను కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాకి వెళ్ళాం. ఫిబ్రవరి 6 నేను కీర్తి కలిసి హోటల్ అప్సరాలో భోంచేసి ఇంటికి వచ్చాం. అమ్మగారు గ్యాస్. గ్యాసా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10వ తేదీ దాకా అయ్యగారికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నారే తప్ప బయటకు వెళ్ళలేదు కదా. మరి అలాంటప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలన్నీ గ్యాసే కదండి. నిజమేనా? మరైతే ఎందుకు ఇలా రాశారంట? మీరు డైరీ కోసం తంటాలు పడుతున్న సంగతి అయ్యగారు తెలుసుకుని ఉంటారు. ఆ డైరీ లాంటి మరో డైరీ తీసుకొచ్చి మీ గురించి ఉన్నది లేనిది రాసి పారేశారు. ఈ మధ్య అయ్యగారు ఎందుకు అబద్ధాలు చెప్పి నన్ను దగా చేస్తున్నారా? మీరు అలా కంట తడిపెట్టకండి అమ్మగారు. మీరిద్దరూ సీతారాములు అయితే ఆంజనేయులు లాంటి ఈ సన్నాసిగాడు మీకు పంచనే బతుకుతున్నాడని సంగతి మర్చిపోకండి అమ్మగారు. ఉంటే మాత్రం నువ్వేం అట్లా చేయగలవు? అనకండి అమ్మగారు. అయ్యగారిది సాయంకాలం సింగారం కాదు, తెల్లారి గట్ల తతంగం కదా. రేపటి నుంచి జాగింగ్ కి నన్ను కూడా పంపించండి. అయ్యగారి సంగతి ఏమిటో తేల్చి పారేస్తాను. కీర్తి, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. అమ్మగారు నేను కూడా వస్తానండి. సరే. నువ్వెక్కడికి రా? కొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది నాకు. ఆ చూపేంట్రా నువ్వెక్కడికి? మార్నింగ్ వాకింగ్ అండి. పెళ్లికి వెళ్తూ పిల్లిని చక్కర పెట్టుకెళ్ళినట్టుగా వాకింగ్ వెళ్తూ మళ్ళీ నువ్వు ఒకడా నాయనకాల? ఇప్పుడు మీరు వెళుతున్నది పెళ్లికేం కాదుగా. అంటే నువ్వే నా వెనకాల విని డిటెక్షన్ ఏర్పాటు చేసావా? డిటెక్షన్ అనే ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాంగా. బయటికి వెళ్ళిన మనుషులు తిరిగి ఎలా వస్తారో ఎవరు చెప్పలేకపోతున్నాం. అందుకని వీళ్ళు నా బాడీ గార్డ్ ఏర్పాటు చేసావా? సరే పద. పదరా. మనం ఊరు వదిలి చాలా దూరం వచ్చేసినట్టున్నాం. అవునండి, మన ఊరు ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరం. చెప్పులు ఎప్పరా? చెప్పులు ఎందుకండి? పరిగెత్తేటప్పుడు చెప్పులుంటే పడతావరా? ఇక అలాగేనండి. జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? 5 రూపాయలు ఉన్నాయండి. అబ్బా, ఇటు ఎందుకండి? నోటు పరిగెట్టేటప్పుడు కింద పడిపోతారా? ఇటు నోటే కదండి, ఏం పర్లేదండి. కొట్టేనంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. ఇవే పరిగెట్ట. పరిగెత్తరా? పరిగెడుతున్నా కదండి. పరిగెట. జాగింగ్ అంటే ఏమనుకున్నావు? పరిగెట. అయ్యారండి, అయ్యారండి, అయ్యారండి. అసలేవాడు అమాయకుడు, పైగా తల్లి తండ్రి లేని అనాథ. అనాథ అయితే అప్పటికి నేనేదో వాడిని మర్డర్ చేసి సముద్రంలో బారేసినట్టుగా ఏంటో సనుగుడు. చూడు, ఎవడో డర్టీ ఫెలో ఈ టైంలో అడుక్కోవడానికి వచ్చాడు. ఏదో ఒకటి తీసుకొని పెట్టు. అయ్యా వస్తుందిరా. అమ్మా అమ్మా తీసుకో. నేను అడుక్కునేవాడిని కాదమ్మా, సన్నాసిని. సన్యాసి నువ్వా? ఎరా రాస్కెల్, జాగింగ్ కని వచ్చి ఎక్కడ పారిపోయావరా? నేను పారిపోయానా? నువ్వు కాకపోతే నేనా? గతలాగా చచ్చాను. అది కాదండి మీరు. కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఇంకెప్పుడు జాగింగ్ వచ్చి నన్ను టెన్షన్ లో పెట్టక. చూడండి అమ్మా, అమ్మా నన్ను 30 మైళ్ళ దూరం తీసుకెళ్లి కాళ్ళకి చెప్పులు లేకుండా నా జేబులో డబ్బులు తీసేసుకుని వదిలేసింది చాలక పైగా నాదే తప్పంటూ ఎలా డబ్బా ఇస్తున్నారో చూసారా అమ్మా? చూడకపోతే ఇదంతా ఈయనే కావాలని ఆడుతున్న నాటకంలా ఉంది. అయితే మీరు ఊరికి వెళ్ళక తప్పదా? తప్పదు కాబట్టి వెళ్తున్నాను స్వాతి. ఎన్ని రోజులు? 168 రోజులే కాదు, గంటలు. అంటే ఖచ్చితంగా వారం రోజులు. ఉద్యోగరీత్యా నేను ఎన్నోసార్లు క్యాంప్కి వెళ్ళాను కానీ ఈసారి ఎందుకో చాలా బాధగా ఉంది. అయితే ఏదో కారణం చెప్పి వెళ్ళడం మానేయండి.
అది కుదిరితే ఇంకే. కానీ అంతకన్నా సూపర్ డూపర్ ఐడియా వచ్చింది. ఒక వారం రోజులు సెలవు పెట్టి నువ్వు కూడా నాతో పాటు వచ్చి. స్కూల్లో పిల్లలకి స్పోర్ట్స్ జరుగుతున్నాయండి. ఇప్పుడు నాకు సెలవు ఇవ్వరు. ఇట్స్ మై బ్యాడ్ లక్. సన్యాసి, ఇక్కడేం చేస్తున్నావురా? భోంచేద్దుగనరా. నాకు ఆకలేయట్లేదు అమ్మగారు. ఏ, ఎందుకు వేయట్లేదు? ఏమోనమ్మా. నువ్వు 3 రోజుల నుంచి దిగులుగానే ఉంటున్నావు. ఏ, ఒంట్లో బాలేదా? అది కాదమ్మా, అయ్యగారి ఇంట్లో ఉన్నప్పుడు చీటికి మాటికి రే సన్నాసి కొట్టానంటే గోవు గులాబ్ జామ్ అయిపోతుందని తిడుతుండేవారు. నేను కూడా బాగా ఆ మాటలకు అలవాటు పడిపోయాను. అలాంటిది 3 రోజుల నుంచి అయ్యగారి ఇంట్లో లేకపోయేసరికి నాకు తిన్న తిండి సహించట్లేదు, నిద్ర పట్టడం లేదు, అసలు ఏం తోచట్లేదు అమ్మగారు. అవునరా, నాకు అలాగే ఉంది. ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంటే నాకు ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు ఆయన ఊళ్ళో ఏం చేస్తున్నారో ఏమో. శ్రీమతి కీర్తి, నారాయణ స్ట్రీట్, డాబా గార్డెన్స్, విశాఖపట్నం. కరెక్ట్. మిస్ స్వాతి, ద్వారకా నగర్, 2nd స్ట్రీట్, విశాఖపట్నం. ఇది కరెక్టే. కీర్తి, అయ్యగారు ఇంకా పడుకోలేదా? రేయ్, కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతే తప్ప. ఎల్లుండి మన మ్యారేజ్ డే సందర్భంగా సి నారాయణ రెడ్డి గారి లెవెల్లో ఒక గేమ్ ఇస్తాను, కాసుకో. కీర్తి నా ప్రియ భార్యామణి, అయ్యింది 2 ఏళ్ల క్రితం మన పెళ్లి, సాగింది మన సంసారం తుళ్ళి తుళ్ళి, మనల్ని చూసి ఏడ్చారు రతి మన్మధులు కుళ్ళి కుళ్ళి, ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్ళీ, శభాష్ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా. ఇది మామూలే. స్వాతి, వేటూరి సుందరరామూర్తి లెవెల్లో నీకు కూడా ఒక గేమ్ ఇస్తాను, కాసుకో. నీవు నేర్పించా ఒక గొప్ప డ్రిల్లు, దాంతో అయ్యింది నా మనసొక పిండి మిల్లు, నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముళ్ళు, నీవు లేకుంటే నేను అయిపోతాను డల్లు. ఇట్లు నీ రాజా. స్వాతి, బాయ్, ఈ 2 కవర్లు అంటించి పోస్ట్ చేయి. కీర్తి, నా ప్రియ భార్యామణి, అయ్యింది 2 ఏళ్ల క్రితం మన పెళ్లి, సాగింది మన సంసారం తుళ్ళి తుళ్ళి, మనల్ని చూసి ఏడ్చారు రతి మన్మధులు కుళ్ళి కుళ్ళి, ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్ళీ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా. డియర్ స్వాతి, నీవు నేర్పించావు ఒక గొప్ప డ్రిల్లు, దాంతో అయ్యింది నా మనసుకు పిండి, నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముళ్ళు, నీవు లేకుంటే నేను అయిపోతాను. ఇట్లు నీ రాజా.
కీర్తి కీర్తి మీరేనా కీర్తి? అవును. లెటర్. ఎవరు? వావ్, వాట్ ఎ గుడ్ స్మెల్. ఇది నా ఘుమఘుమలాటం చూస్తుంటే డెఫినెట్ గా ఇది లవ్ లెటర్ అయి ఉంటుంది. ఎందుకు ఎలా నవ్వుతున్నావు? అందులో ఏముంది అసలు? ఎవరో కళ్యాణట నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడట. నేను పెళ్లి చేసుకోకపోతే రైలు కింద పడి చచ్చిపోతాడట. బాగుంది. ఇంతకీ ఎవరా కళ్యాణ్? కళ్యాణ్ అంటే నేనేనండి. నాకు లవ్ లెటర్ రాసింది మీరేనా? అవునండి. నన్ను మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమించబట్టే కదండి మీకు లవ్ లెటర్ రాశాను. నా కోసం మీరేమైనా చేస్తారా? ఓ ఎస్. నన్ను ఆ సముద్రం అవతల ఒడ్డుకి వెళ్ళి వచ్చేయమంటారా? చెప్పండి. అవతల ఒడ్డే లేని సముద్రంలో అంత సాహసం చేయనవసరం లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. బట్ వన్ కండిషన్. ఒక్కటేమిటండి? 100 కండిషన్లు అయినా సరే చెప్పండి. ఐఎమ్ రెడీ. ఓకే. ఇది నా ప్రాణ స్నేహితురాలు స్వాతి. హాయ్. మా ఇద్దరిది ఒకే ప్రాణం, ఒకే మంచం, ఒకే కంచం. మేమిద్దరు ఒక భర్తకే భార్యలు కావాలనుకున్నాం. కాబట్టి మీరు మా ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి. కీర్తి, ఆనాడు ఏదో నవ్వులాట కన్న మాటని నువ్వు నిజంగా అమలు జరిపేశావు అన్నమాట. కీర్తి, కీర్తి ఆగు. కీర్తి, కీర్తి ఆగు. కీర్తి, కీర్తి ఆగు. కీర్తి, 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 కీర్తి. జరిగిందంతా తలుచుకుంటుంటే చాలా చిత్రంగా ఉంది కదా. చిత్రంగా ఉండడమే కాదే, నా మీద నాకే చాలా అసహ్యం, కోపం కలుగుతున్నాయి. అందుకేనా ఆత్మహత్యకు తలపడ్డా? నీకు పెళ్లి, మీ ఆయన కూడా మరో ఆరుదాంతో తిరిగితే ఆ బాధ ఏంటో అప్పుడు నీకు తెలిసేది. అసలు ఈ ప్రేమ కథ మెయిన్ రోడ్ వదిలేసి ముళ్ళత్రవ పట్టడానికి ముఖ్యంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఏమిటది? నీ పెళ్లి జరిగిన టైంలో
నేను పాటియాలా ట్రైనింగ్ లో ఉండటం వల్ల మీ ఆయన ఎవరో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. నెంబర్ 2, మీ ఆయన తనకి పెళ్లి కాలేదని అబద్ధం చెప్తే నేను గుడ్డిగా నమ్మేశాను. ఆయన అబద్ధం చెప్తే మాత్రం నిజం తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? ప్రేమ గుడ్డిదని ఊరికే అనలేదుగా. ప్రేమ గుడ్డిదైతే మాత్రం నువ్వు గుడ్డిదాని కాదుగా. కాదు కాబట్టి ఇక నుండి నేను ఒక గమ్మత్తు చేయబోతున్నాను. ఇంతవరకు చేసిన గమ్మత్తులు చాలు. ఆవేశపడకి. ఒక విధంగా నువ్వు చాలా అదృష్టవంతురాలి. నేను అదృష్టవంతురాలి? 10% నువ్వు అదృష్టవంతురాలివేని. ఎలాగంటే మీ ఆయన నా వెంట పడ్డాడు. అదే మీ ఆయన మరో అమ్మాయి వెంట పడుంటే నీ భవిష్యత్ ఏమిటి? ఇంకా ఏడుస్తున్నావా? మనం చదువుకునే రోజుల్లో నీకున్న స్పీడు, నీకున్న ధైర్యం అవన్నీ ఇప్పుడేమైపోయాయి? అప్పుడు నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఎక్కడ సంబంధం కనిపించడం లేదు. కనపడదు కూడాను. ఒకే మంచాన్ని ఒకే కంచాన్ని పంచుకున్నట్టు ఒకే భర్తని ఇద్దరం పంచుకోలేమని నేను పెళ్లి చేసుకున్నాకే నాకు అర్థమైంది. యూ డోంట్ వరీ. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది ఆ పంపకాల గురించి కాదు. మరి దేని గురించి? ప్రశాంతంగా ఉండే మీ సంసారం నా వల్లే డిస్టర్బ్ అయింది కాబట్టి దాన్ని సరిదిద్దే బాధ్యత కూడా నాది. అయితే ఏం చేస్తాను? నీ కోఆపరేషన్ తో మీ ఆయన కోఆపరేషన్ చేస్తాను. కోఆపరేషన్ సుమారు అలాంటిదే. నాకు అర్థమైన దాన్ని బట్టి మీ ఆయనలో 90 వంతులు మంచితనం, 10 వంతులు చపలత్వం ఉన్నాయి. ఇప్పుడు మనం ఆడబోయే నాటకంతో మీ ఆయనలోని చపలత్వం చచ్చిపోయి స్వచ్ఛమైన మీ ఆయన నీకు దక్కుతాడు. మన ఆడవాళ్ళమై ఉండి జీవితంలో నాటకాలు ఆడటం ఏమిటి? అదిగో ఆ మాట అంటేనే నా ఒళ్ళు మండుతుంది. పెళ్ళా ఉండగానే మరో అమ్మాయితో ప్రేమ సాగిస్తూ డబుల్ గేమ్ ఆడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో మీ ఆయనకి తెలియచేయాలి. ఇప్పుడు నేను విత్డ్రా అయినా రేపు మీ ఆయన మరో అమ్మాయి వెనకాల పడకుండా కట్టుదిట్టం చేయాలి. దానికి మనం నాటకం ఆడటం తప్ప? ఆడొచ్చు, కానీ నాకెంతో భయంగా ఉంది. నీకు భయంగా ఉంటే మీ ఆయన్ని నాకు వదిలేయ్.